హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇప్పుడు తెలంగాణ అంతా టైం నడుస్తుందంటే సమ్మక్క జాతర గురించి నడుస్తుంది కదా. మేము కూడా జాతరకి వెళ్ళొచ్చామండి. జాతరకు దర్శనం చేసుకొని రాగా జుట్టు కూడా కొట్టించుకొచ్చినామండి. ఆడ వండుకొని తినట్లేదు, ఇంటికే వచ్చినాము. ఆల్రెడీ చికెన్ పొయ్యి మీద వేసిన కర్రీ అవుతుంది. జుట్టు కూడా కొట్టించుకొచ్చినాము, కర్రీ అవుతుంది. అలాగే పక్కకు బగారా రైస్ కోసము గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి బటర్ వేసుకుందాం. ఇది నెయ్యి, ఇది బటర్. నెయ్యి కరిగిపోయిందండి. ఇప్పుడు ఓల్డ్ గరం మసాలా వేసుకుందాం, సరే కలుపుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర. మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయినాయి. పుదీనా అలాగే మెంతి, ఇవి రెండు ఒకసారి ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం ఉల్లాకు, ఇది కూడా ఫ్రై కానిద్దాం. అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకి వెళ్ళలేదండి. మాకు దగ్గరలో ఉన్న రేకుర్తికి వెళ్ళాము. అందుకే వచ్చేటప్పుడు చికెన్ కొట్టించుకొని వచ్చాము. దేవునికి మొక్కులప్ప చెప్పి చికెన్ కొట్టించుకొని రావాలండి. అసలు అక్కడే వండుకొని తినాలి, కానీ మాకు ఆడ వండుకొని తినడానికి వీలు కాలేదు. అందుకే ఇంటికే వచ్చేస్తాం. అందుకే సమ్మక్క జాతర స్పెషల్ జుట్టుకోడి బగారా రైస్ చాలా బాగుంటుందండి కాంబినేషన్. అలాగే పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, వీటిని కూడా కొంచెం ఫ్రై కానిద్దాం. అసలు ఆడ జాతర అంటే ఆడ వండుకొని తింటేనే చాలా బాగుంటుందండి. కానీ ఈసారి మాకు వీలు కాలేదు. చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఈసారి వీలు కాలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆడనే వంట వేసుకొని తిని ఆడనే ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడైతే ఈరోజైతే ఇంటి దగ్గరే వేసుకుందాం. అన్నీ ఫ్రై అయినండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా మంచిగా ఫ్రై కానిద్దాం. అలాగే ఇటు చికెన్ కూడా అయిందండి. గ్యాస్ ఆఫ్ వేసుకుందాం. అలాగే ఇటు అన్నీ ఫ్రై అయినాయి. అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై కానిద్దాం ఆయిల్లోనే. ఇట్లా పొడి పొడిగా ఫ్రై కానివ్వాలి. అలాగే ఇటు పక్కకు వేడి వాటర్ పెట్టుకున్నాను అండి. వేడి వాటర్ అయితే తొందరగా అన్నం అవుతుందని వేడి వాటర్ పెట్టుకున్నాను. అలాగే రైస్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పెరిగేసుకోవాలండి. పెరుగు ఎందుకంటే టేస్ట్ కోసం అంతే. పెరుగు కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వేడి వాటర్ వేసుకుందాం. అందులో తగినన్ని వేడి వాటర్ వేసుకుంటే తొందరగా అన్నం అవుతుంది. అందుకే వేడి వాటర్ వేసుకుంటున్నాం. అలాగే కొంచెం ఉప్పు వేసుకోలేదు మనము, ఉప్పు కొంచెం. ఇప్పుడు కొంచెం మిరికించి కొత్తిమీర, మెంతి అవన్నీ వేసుకుందాం. కలర్ వేయట్లేదండి, కలర్ ఎక్కువ యూజ్ చేయండి. నేను దీంతో కలర్ఫుల్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా అన్నమైనాక ఆఫ్ వేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా బగారా రైస్ రెడీ అండి. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే అండి మా సమ్మక్క జాతర స్పెషల్ జుట్టుకోడి బగారా రైస్. థమ్స్అప్ మిగతాయి అన్నీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.